11వ జాతీయ చేనేత దినోత్సవం వనస్థలిపురం పరిధి ఆటోనగర్లోని కర్ణాటిక్ గార్డెన్స్లో గురువారం నాడు సాయంత్రం 5 గంటల నుండి నిర్వాహకులు బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత కన్వీనర్, రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు పెద్ది జగదీష్ నేత ఆధ్వర్యంలో ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, కుల బాంధవులు, మేధావులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పద్మశాలి కుల చరిత్రను వివరిస్తూ వారి గొప్పతనాన్ని తెలియచేస్తూ ఎంతో చక్కటి ప్రసంగాన్ని అందించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. మా వంతు సాయం సహకారాలు ఎల్లప్పుడూ పద్మశాలి కులస్తులకు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొమ్మ దశరథ్ నేత, నెల్లా నరేందర్, జరిపల్లి ప్రభాకర్, పులగం రాము నేత, చెరుకు స్వామి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జరుపుకుంటున్న నేతలందరికీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, డివిజన్ల వారిగా, గ్రామాల వారిగా, సొసైటీల వారిగా నాకు తెలిసి ఈరోజు ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వాల వరకు మన సంఘాలు, సొసైటీలు అన్నీ కోట్లాది మంది ఇన్వాల్వ్ అయి ఈరోజు ఈ ఉత్సవం జరుపుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
ఈ అధ్యక్షులు పెద్దలు రంగరామ గారు, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి చిరంజీవులు గారు, పెద్దలు స్వామన్న, సత్యం గారు, మా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, రవీందర్ గారు, కొప్పుల నరసింహరెడ్డి గారు, నచ్చిరెడ్డి గారు, నరసింహ గారు, నరసింహరావు గారు, మా మిత్రులు, అదేవిధంగా జగదీష్ గారు, రాములు గారు, జ్ఞానేశ్వర్ గారు, ప్రభాకర్ గారు, నరేందర్ గారు, దశరథ్ గారు, శ్రీనివాస్ గారు, సంధ్యారాణి గారు, భారతమ్మ గారు, పద్మారెడ్డి గారు, అందరికీ మనోహర్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ చేనేత దినోత్సవం అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినా కూడా అది ఖాళీ. కానీ మొదలుపెట్టింది మాత్రం ఇంతకుముందు మా చిరంజీవి గారు చెప్పినట్టుగా వెంకన్న గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. రెండవది, మనం ఎవరు మాట్లాడినా కూడు గుడ్డ నీడ, ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. అంటే గుడ్డను అందించి సంస్కారాన్ని ఇచ్చిన మనిషికి అన్ని జీవాల కంటే కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి దాని కారకులు చేనేత కార్మికులు. మూడవది, దీని మీద కోటాను కోట్ల మంది, ఒకప్పుడు వ్యవసాయం తర్వాత ఈ రంగంలో కోటాను కోట్ల మంది వృత్తిలో నిమగ్నమై ఉండేది. ఇక కోట్ల మంది కానాడు గుడ్డ అందించాలంటే ఈ రంగంలో అంత సంఖ్యలో ఉంటే తప్ప సాధ్యం కాలేదు. ఇవాళ లెక్క మిషన్ల మీద ఒకటే రోజు 1000 చీరలు 1000 లుంగీలు ఉండేటువంటి పరిస్థితి. మాకు ఇప్పటికి గుర్తు, సూరత్, భీవండి, బొంబాయి, ఈ సాంచాల్ రాని నాడు ఇవాళ మొగ్గాల మీద నేసినటువంటి గుడ్డకు ఎంత పోటీ ఉండేదో. దసరా పండుగ వస్తే మాకు ఇవ్వాలి అని చెప్పి మేము పోయి తెచ్చుకునే సందర్భం ఇప్పటికీ మాకు గుర్తు. మా ఊళ్ళో, మా కమలాపూర్ ఊళ్ళో అత్యధిక సంఖ్యలో ఉన్న వాళ్ళంతా కూడా పద్మశాలి మొత్తం ఊళ్ళో. రెండో అతి ముఖ్యమైనది, ఈ ఊళ్ళో అంత ఏదో తెల్లగా బతికే వాళ్ళు ఎవరన్నా ఉంటే మంచి తెల్లని బట్టలతో మంచిగా ఇంత కడుపులో బోధిని ఆ పిల్లల్ని చదివించిన కుటుంబాలు ఎవరంటే పద్మశాలి కుటుంబాలు మాత్రమే ఉంది నాకు. కానీ వాళ్ళ కాలక్రమంగా బెల్లు మునిగినాయి, గుళ్ళు తేలినాయి. చేనేత కార్మికుల బతుకులు ఎంత దీనంగా ఉన్నాయో నేను మీకు చెప్పాల్సిన లేదు. నేను ఒకసారి కొత్తగా ఎమ్మెల్యే అయినా, పులివీరన్న గారు నేను ఎమ్మెల్యే అయినప్పుడు వారు కూడా మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యే వచ్చి వచ్చారు. ఈ థ్రిఫ్ట్ ఫండ్ రద్దు చేసినప్పుడు థ్రిఫ్ట్ ఫండ్ రద్దు అయిపోయింది. ఎప్పుడు ఆ నోమూల నరసింహ గారు చేతి వృత్తుల గురించి చేనేత వృత్తి గురించి ఒక మాట్లాడుకో. నేను ఒకసారి అడిగిన ఆయన, నరసన్న, నీ ఉపన్యాసాలు వింటూనే ఉన్నా, నేను మాట్లాడుతూనే ఉన్నాం, కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళికి అక్కడే తప్ప పరిష్కారం మాత్రం నోచుకోవట్లేదు అని చెప్పి నేను నరసన్న అడిగితే, పరిష్కారం అవుతుందో కాదో కానీ మా నల్లగొండ జిల్లాలో భువనగిరి కానీ, సుండూరు కానీ ఈ ప్రాంతాల్లో చేనేత కార్మికులు